హలో, ఈ సెషన్లో స్టడ్స్ తయారీ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్టడ్స్ కోసం ఎక్స్టర్నల్ థ్రెడ్ కట్ చేయడానికి ఫైల్ చేయగలరు. స్టడ్స్ రెండు చివరలలో షాంఫర్ చేయగలరు. స్టడ్స్లో ఎక్స్టర్నల్ థ్రెడ్ కట్ చేయడానికి అవసరమైన పొడవు మార్క్ చేయండి. స్టడ్స్లో డై మరియు డై స్టాక్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ కట్ చేయగలరు. స్క్రూ పిచ్ గేజ్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్ చెక్ చేయగలరు. మెటల్ ఫ్యాబ్రికేషన్ అనేది కటింగ్, బెండింగ్ మరియు అసెంబ్లింగ్ ప్రక్రియల ద్వారా మెటల్ నిర్మాణాలను తయారు చేయడం. ఇది వివిధ రా మెటీరియల్స్ నుండి మెషిన్స్, పార్ట్స్ మరియు స్ట్రక్చర్స్ తయారు చేసే విలువ ఆధారిత ప్రక్రియ. ఫాస్ట్నర్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను యాంత్రికంగా కలిపే లేదా అతికించే హార్డ్వేర్ డివైస్. సాధారణంగా ఫాస్ట్నర్లు క్రియేట్ నాన్ పర్మనెంట్ జాయింట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంటే జాయినింగ్ కాంపోనెంట్స్ని పాడు చేయకుండా తొలగించగల లేదా డిస్మాంటిల్ చేయగల జాయింట్స్. వివిధ రకాల ఫాస్ట్నర్స్ ఉన్నాయి. అవి నట్స్, బోల్ట్స్, స్క్రూస్, వాషర్స్, కీ అండ్ కీవేస్, స్టడ్స్, రివెట్స్, యాంకర్స్, నెయిల్స్, ఇన్సర్ట్స్, రిటైనింగ్ రింగ్స్, క్లెవిస్ పిన్స్ అండ్ కాటర్ పిన్స్. స్టడ్స్. స్టడ్ అనేది హెడ్ లేకుండా రెండు ఎండ్స్ పైన థ్రెడ్స్ కలిగి ఉండే పొడవైన రాడ్. దీనివల్ల ముఖ్యమైన లాభం ఏమిటంటే క్రింది భాగాన్ని అలాగే ఉంచేటప్పుడు నట్ తెరవడం ద్వారా పై భాగాన్ని వేరు చేయవచ్చు. అవి ప్రధానంగా 3 రకాలు. రౌండ్ స్టడ్లో మధ్య భాగం కూడా గుండ్రంగా ఉంటుంది. స్క్వేర్ స్టడ్లో మధ్య భాగం చతురస్రంగా ఉంటుంది. కాలర్ టైప్ స్టడ్లో సెంటర్ నుండి కొంచెం దూరంలో కాలర్ ఉంటుంది. స్టడ్స్ ప్రిపేర్ చేయడం ఇప్పుడు నేర్చుకుందాం. 15 mm డయామీటర్ కలిగిన వర్క్ పీస్ని 130 mm పొడవుకు కట్ చేయండి. వర్క్ పీస్ని త్రిజ్యా చెక్లో ఉంచండి. వర్క్ పీస్ ఒక సైడ్ పైన ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. రౌండ్నెస్ పొందడానికి ప్లెయిన్ టర్నింగ్ ఆపరేషన్ చేయండి. సగం పొడవు వరకు 10 mm డయామీటర్ వచ్చేలా వర్క్ పీస్ తిప్పండి. డయామీటర్ని 10 mmకి తగ్గించడానికి వర్క్ పీస్ని తిప్పి మిగిలిన సగం పైన ప్లెయిన్ టర్నింగ్ ఆపరేషన్ చేయండి. M10 థ్రెడ్ సైజ్ మరియు 1.25 mm పిచ్ కోసం అప్పుడు బ్లాంక్ సైజ్ 9.875 mm ఉంటుంది. 9.875 mm బ్లాంక్ సైజ్ పొందడానికి వర్క్ పీస్ని తిప్పండి. పాటింగ్ టూల్ ఉపయోగించి 85 mm పొడవు వరకు వర్క్ పీస్ని పాట్ ఆఫ్ చేయండి. మొత్తం 80 mm పొడవు పొందడానికి ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. 2 mm x 45 డిగ్రీ పరిమాణం కోసం రాడ్ యొక్క ఒక చివర షాంఫర్ చేయండి. వర్క్ పీస్ తిప్పి త్రిజ్యా చెక్కి దాన్ని ఫిక్స్ చేయండి. 2 mm x 45 డిగ్రీ పరిమాణం కోసం రాడ్ యొక్క మరొక చివర షాంఫర్ చేయండి. వర్క్ పీస్ సిలిండ్రికల్ సర్ఫేస్ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి.
యాంగిల్ ప్లేట్ మద్దతు ఉన్న సర్ఫేస్ టేబుల్ పైన వర్క్ పీస్ ఉంచండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి సిలిండ్రికల్ వర్క్ పీస్ సర్ఫేస్ పైన 15 mm మరియు 55 mm హైట్ వద్ద మార్క్ చేయండి. ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించడానికి విట్నెస్ మార్క్స్ పంచ్ చేయండి. అల్యూమినియం వైస్ క్లాంప్స్తో సిలిండ్రికల్ రాడ్ని బెంచ్ వైస్లో 90 డిగ్రీ వరకు ఉంచండి. ట్రై స్క్వేర్తో 90 డిగ్రీ చెక్ చేయండి. M10 సర్క్యులర్ స్ప్లిట్ డైని డై స్టాక్లో సెట్ చేయండి. స్ప్లిట్ డైని సిలిండ్రికల్ రౌండ్ రాడ్ ఒక ఎండ్ పైన ఉంచండి. క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం ద్వారా ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించండి. డై స్టాక్ పైన సమానంగా ప్రెషర్ అప్లై చేయండి. డైని స్టడ్ బ్లాంక్లో ఉంచడానికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి మరియు చిప్స్ బ్రేక్ చేయడానికి డైని కొద్ది దూరం రివర్స్ చేయండి. మునుపటి విధానం ప్రకారం ఎక్స్టర్నల్ థ్రెడ్ని అవసరమైన 15 mm పొడవు వరకు కత్తిరించండి. థ్రెడ్ని పెట్రోల్తో శుభ్రం చేయండి. తగిన స్క్రూ పిచ్ గేజ్తో థ్రెడ్ చెక్ చేయండి. అదేవిధంగా థ్రెడ్ కటింగ్ ప్రాసెస్ని రాడ్ మరొక చివరలో 25 mm వరకు రిపీట్ చేయండి. తగిన స్క్రూ పిచ్ గేజ్తో థ్రెడ్ చెక్ చేయండి. బర్స్ ఏవైనా ఉంటే తొలగించడానికి థ్రెడ్ శుభ్రం చేయండి. కొద్దిగా నూనె రాయండి మరియు మూల్యాంకనం కోసం భద్రపరచండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. స్టడ్స్ కోసం ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించడానికి ఫైల్ చేయగలరు. స్టడ్స్ 2 చివరలలో షాంఫర్ చేయగలరు. స్టడ్స్లో ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించడానికి అవసరమైన పొడవు మార్క్ చేయండి. స్టడ్స్లో డై మరియు డై స్టాక్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించగలరు. స్క్రూ పిచ్ గేజ్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్ చెక్ చేయగలరు. సో ఈ సెషన్లో స్టడ్స్ తయారీ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.